వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి బిగ్ షాక్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ఎన్నికల సమయంలో దాదాపు ఇంకా 12 రోజుల సమయం మాత్రమే ఉంది. 12 రోజుల సమయంలో వారి తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ ఎవరైతే ఉన్నారో వారికి బైండ్ ఓవర్ ఇక్కడ మధురానగర్ పిఎస్ లో పోలీసులు అంటే ఎక్కడ కూడా ఈ ఎన్నికల సంఘం ఆదేశంతో బైండ్ ఓవర్ చేసిన పోలీసులు. సో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ పోలీసులు అలర్ట్. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తండ్రి బైండ్ ఓవర్. నవీన్ యాదవ్ తండ్రి శ్రీశైలం యాదవ్ సోదరుడు రమేష్ యాదవ్ బైండ్ ఓవర్. జూబ్లీహిల్స్ లో దాదాపుగా 170 మంది రౌడీ షీటర్లకి బైండ్ ఓవర్ విధించారు. సో ఇక్కడ మధురానగర్ పిఎస్ లో చిన్న శ్రీశైలం యాదవ్ కి బైండ్ ఓవర్ విధించడం అనేది కూడా జరిగింది. సో కేంద్ర ఎన్నికల సంఘం తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల చిన్న శ్రీశైలం యాదవ్ కి బైండ్ ఓవర్ చేయడం అనేది కూడా జరిగింది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ లో ఎటువంటి ఘర్షణ వాతావరణం జరగకుండా ఉండేందుకు ఇలాంటి నిర్ణయం తీసుకున్నామని చెప్పేసి కూడా చెప్తున్నారు. అసలు బోరుబండలు అయితే ఏకంగా 70 మంది అంట రౌడీ షీటర్లు 70 మంది. సో ఇక్కడ జూబ్లీహిల్స్ నియోజకవర్గం మొత్తం కలిపి 170 మంది ఉన్నట్టు కూడా తెలుస్తుంది. సో ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ కూడా నవీన్ యాదవ్ వారి యొక్క తండ్రి గారి చరిత్రని పదే ప్రజల దగ్గరికి తీసుకెళ్తున్నారు. సో ఒక రౌడీ షీటర్ కి మీరు ఓటేస్తే నెక్స్ట్ ఏం జరుగుతుందో ఆలోచించుకోవాలని చెప్పేసి ఈ ప్రచారాల వేళ చిన్న శ్రీశైలం యాదవ్ కి బైండ్ ఓవర్ అనేది ఒక రకంగా మైనస్ అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో రోజుకి నవీన్ యాదవ్ పైన కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా నిఘా పెంచడం అనేది కూడా జరుగుతుంది. మరి చూడాలి బైండ్ ఓవర్ కేసులతోటి నవీన్ యాదవ్ కి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా లేదా అనేది చూడాల్సిన విషయం. ఎక్కడ కూడా ప్రతి ఒక్క కదలికలు జూబ్లీహిల్స్ లో ప్రతి ఒక్క కదలికలు కూడా ఎప్పటికప్పుడు పోలీస్ భద్రతా అధికారులతో కూడా సమీక్షించడం అనేది జరుగుతుంది. ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎక్కడ కూడా అంటే శాంతి ఘర్షణలకు ఎక్కడ కూడా తావు లేకుండా కూడా చూసుకోవడం అనేది కూడా జరుగుతుంది. అందుకని చెప్పేసి ఈ బైండ్ ఓవర్ కేసులు మేము విధించినామని చెప్పేసి దాదాపుగా రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా బైండ్ ఓవర్ విధించడం అనేది జరిగింది. 11వ తేదీ వరకు ఎన్నికలు 11వ తేదీ వరకు వీళ్ళని బైండ్ ఓవర్ చేసినట్టు కూడా తెలుస్తుంది. సో వీరు ఎక్కడ కూడా వెళ్ళడానికి వీల్లేదు, ఎక్కడ ప్రచారం చేయడానికి వీల్లేదు. ఎక్కడ ఉన్నా సరే నాలుగోడల మధ్యలోనే ఉండేటట్లు కూడా పోలీసులు ఆచితూచి అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. మరి ఇది నవీన్ యాదవ్ కి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా అనేది మీ అభిప్రాయాల కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.